వందనాలు స్తోత్రం కలిగిన కాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలు, ముఖ్యంగా సంఘ కాపాడి నా తోడు వచ్చిన ప్రభా పాస్టర్ గారు, జాను గారు, అజిత్ గారు, రమ్య గారు, ప్రభు గారు, స్తోత్ర శివుడు, అందరికీ నాకు తెలియదు, అందరికీ వందనాలు. యోషు గారు కూడా వచ్చాను, దేవుడికి వందనాలు. అలాగా మేము చడ్డీ కూడా వచ్చాను, దేవుడికి స్తోత్రం. అందరికీ దేవుడు దీవించిన కాక. బైబిల్గా తరగతి మనం వెళ్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వాక్యం. ఎవరైనా ఒకటి చదివి మనం ముందుకు కొనసాగిస్తాం. మార్కు సువార్త 15వ అధ్యాయం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. సరే అండి. ఆయనకి దాని దానికి 33-34 కూడా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాను. 3 గంటలకు వినండి. అక్కడ 25వ వాక్యం మీరు చూసారు. ఆయనను సిలువ వేసినప్పుడు 3 గంటలు, పగలు 9 గంటలు. ఎప్పుడు యేసుక్రీస్తు సిలువ వేశారు? 9 గంటలు. యేసు ప్రభు ఎప్పుడు చనిపోయారు? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు. ఇప్పుడు స్వాతంత్రం చెప్పారు కదా. ఎందుకు మీరు స్వాతంత్రం చెప్పారు? నేను చెప్పినది అర్థం ఉంది. స్వాతంత్రం యేసుకి 9 గంటలకి ఏం చేశారు? మరణించినది 3 గంటలు. ఎన్ని గంటలు యేసు సిలువలో వేలాడారు? ఎన్ని గంటలు సిలువలో వేలాడారు? ఎన్ని గంటలు సిలువలో? 6 గంటలు. సోదరు, దేవుడు మనిషిని సృష్టించినది 6వ రోజు నుంచి. 6వ రోజు సృష్టింపబడిన మనిషికి రక్షించడానికి 6 గంటలు సిలువలో. నేను చెప్పాను, నీకు అర్థం అవ్వలేదనుకున్నారు. స్తోత్రం. ఆమె 6వ రోజు సృష్టింపబడిన మనిషికి రక్షించడానికి 6 గంటలు సిలువలో వేలాడే. నూరు గట్టిగా ఈ బైబిల్ క్లాసెస్ తరగతిలో మెయిన్ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నది. సిలువలో 7 మాట. ఏంటండి? మీరు ఎప్పుడైనా విండి ఉన్నారని అనుకున్నారు. సత్రం ఒక్క రోజులో అవదండి. మనము రాబోయే దినముగా బైబిల్ తరగతి నేర్చుకున్నప్పుడు మీకు అర్థమవుతున్నారు. స్తోత్రం. యేసు ప్రభు సిలువలో 7 మాట్లాడింది. ఎన్ని మాట్లాడింది? 7 మాట. అది స్తోత్రం. ఈ బైబిల్ 7 అది ఒక ముఖ్యమైన విషయం. బైబిల్లో 7 అది ఒక ముఖ్యమైన విషయం. కొత్త మొదలుకి వచ్చినప్పుడు ప్రకటన గ్రంథంలో మీరు చదవద్దండి, నేను చెప్పుకొని వెళ్తుంది. 7 సంఘం, 7 దీపం, 7 నక్షత్రాలు, 7 కొమ్ములు, 7 కొమ్ములు, 7 కొండ. అలాగే 7 దాదాపు 77 ఉంది. ఏది 7 అని పదాన్ని ఎన్నిసారి రాయబడి? 70 మారు రాయబడి ఉంది. స్తోత్రం. ఇలాంటి విషయం నేర్చుకోవడం చాలా ఇష్టం అండి. దేవునికి స్తోత్రం. ఇంకా మీరు చూడండి, 7 గురించి బైబిల్ ఉందా? పాత నిబంధనలు మీరు చూడగలిగితే అందులో 33-2-3 వాక్యములు. యాకోబు వచ్చి ఏసావు వచ్చి యాకోబుకి ఏం చేశారు? 7 మారు ఏం చేశారు? సాగిలపడి. తోడుగా ఉన్నావా లేదా నాకు తెలియదు. అన్నయ్య వచ్చి తమ్ముడికి ఏం చేశారు? 7 మారు ఏం చేశారు? అర్థం ఉందండి. అవన్నీ చెప్పడానికి వెళ్తా. మనం చెప్పబడిన వాక్యములకి చెప్పడానికి సమయం దొరకదు. అందుకని నేనే అదే చెప్పకుండా ముందుకు వెళ్తున్నారు. అప్పుడు యాకోబు వచ్చి ఏం చేశారు? 7 మారు ఏం చేశారు? సాగిలపడి అని బైబిల్ చదువుతుంటారు. లేవ్యాకాండంలోకి వచ్చినప్పుడు 4వ అధ్యాయం 6వ వాక్యములు మీరు చదివితే, అంటే రక్తం తీసుకొని 7 మారు చేయాలి, పోషించాలి, చిలకరించాలి. అంటే గుడారములు ఉన్న ఆ వస్తువులకి 7 మారు చేయాలి, చిలకరించాలి. అప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. ఆదికాండంలో 3వ అధ్యాయము 2-3 33వ అధ్యాయము 2-3 వాక్యములు చదివితే
అక్కడే యాకోబు 7 మారేజ్ చేశాడు, సాగిలపడ్డాడు. 2 ఏరియాఘట్టము 4 అధ్యాయం 7 మారేజ్ చేయాలి, రక్తం ఏం చేయాలి, చిలకరించాలి. స్తోత్రం. అదే పుస్తకము లేవియాకాండము 26వ అధ్యాయము 24వ వాక్యం. అదొకసారి యాజకుడు ఆ రక్తంలో తన వేలించి నేను కూడా మీకు విరోధంగా నడిచేదను, ఈ పాపను బట్టి ఇంకా 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. హలో, నీకు అర్థమవుతున్నారేమో? స్తోత్రం. 7 అంతలుగా నిన్ను ఏం చేశాను? ఇద్దరికి పాపం చేసిన ఎడల మారు మనసు పొంది రక్షణ ఉంది, దేవుడు విడుదలగా ఉండి జీవించిన దేవుడిని తప్పు చేసిన దేవుడు ఏం చేస్తుంది? శిక్షిస్తాడు. శిక్ష ఉంది. ఏంటుంది? 7 మార్లు శిక్ష. స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ శిక్ష అంటే నీ ప్రాణానికి శిక్ష లేదు, శరీరానికి నీ శరీరానికి ఏముంది? శిక్ష. ఎంతమందికి అర్థమవుతున్నారు నాకు? హల్లెలూయా. స్తోత్రం. నీ శరీరానికి ఏముంది? పాపం చేసిన శిక్ష. అవునా లేదా? ఉంది ఉంది. మొదటి పత్రిక 5వ అధ్యాయం చదివితే తండ్రి ప్రేమించిన లేదు, తండ్రి తల్లి తండ్రి అమ్మకి, అంటే తన తండ్రి అమ్మకి ఏం చేశారు? గుడికి మ్యారేజ్ చేశారు. ఎవరికి మ్యారేజ్ చేశారు? తండ్రి కొడుకు తన అమ్మకి ఏం చేశారు? మ్యారేజ్ చేసుకున్నారు. మీరు కొద్ది పత్రికలు వెళ్ళి చదివితే మీకు అర్థమవుతున్నా. అంటే అప్పుడు ఆ పౌలు గారు చెప్పారు, ఆ దుష్టునికి ఎవరి చేతులు అప్పగించాలి? సాతాను చేతులు అప్పగించాలి. ఎవరి చేతులు అప్పగించాలి? అప్పుడు సాతాను శరీరం ఏం చేయొచ్చు? శిక్షించవచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఎంతో నాకేదో దండగా ఉంది. హలో, స్తోత్రం కలిగిన పాపం చేయని వాడికి ఎవరి చేతులు అప్పగిస్తుంది? సాతాను చేతికి. ఇప్పుడు వరకు నీ కాపాడి యేసయ్య, ఇప్పుడు వరకు నిన్ను కాచి కాపాడినది యేసయ్య కాపాడి. ఇప్పుడు నీ కాపాడి ఎవరు? సాతాను. పాపం చేసినందుకు పాపం చేసిన వ్యక్తికి ఎవరి చేతులు అప్పగిస్తుంది? సాతాను చేతికి. ఆయన కాపాడి ఎవరు? మరణం ఆయనకి కాపాడి. సాతాను చేతికి వెళ్తే అది కీర్తనముల రాయబడి ఉంది. 49 కీర్తనముల రాయబడి ఉంది. అది స్తోత్రం. ఆమేన్. అప్పుడు 7 మార్లు దేవుడు ఏం చేస్తుంది? శిక్షిస్తారు. ఇది ఎవరికి చెప్పదు? ఇశ్రాయేల్. ఇదన్నీ ఒక సబ్జెక్ట్ అంటే అది వేరే ఒక్క రోజు చెప్పవలసిన వాక్యం, ఒక పదం. దేవునికి స్తోత్రం. ఓకే, ఇంకా సరే అండి. ఇవి ఇంకా మీరు చూడండి. యోషువ గ్రంథము 6:4 ఎరువో గోడ ఎన్ని మార్లు తిరగాలి? మళ్ళీ ఎరువో గోడ ఎన్ని మార్లు తిరగాలి? చెప్పండి మీరు అందరూ. ఎన్ని మార్లు తిరగాలి? ఎరుకో గోడ చుట్టూ ఎన్ని మార్లు తిరిగారు? 7 రోజులు. 7 రోజులు తిరిగారు. 8 మార్లు తిరిగారు. ప్రదక్షిణ చేసింది ఎవరు చెప్పండి? ఏం చేయాలి? 7 మార్లు తిరగాలి. 7వ రోజుని 7 మార్లు తిరగాలి. మొత్తం 13 సార్లు. ఎరువు కూడా ఏం చేయాలి? చుట్టూ 7 మార్లు చేయాలి. ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేయాలి. ఎందుకు? గోడ బద్దలవడానికి. స్తోత్రం. కొందరు చర్చి కట్టినప్పుడు చర్చి ఎందుకు ఆడకదని ఎందుకు తిరుగుతున్నారు రా బాబు? చర్చి కట్టినప్పుడు చర్చి చుట్టూ అందరు పాటలు పాడి తిరుగుతున్నారు. నేను శ్రీకాకుళంలో వాక్యం జరిగి పిలిచినప్పుడు అక్కడ సంఘము కొత్త సంఘం కట్టారు. ఓపెన్లో ప్రతిష్ట నన్ను వాక్యం వారి జరిగి పిలిచినప్పుడు ఏమంటే పాటలు అందరూ ఏం చేసినారు? చర్చి చుట్టుపక్కల ఎందుకు తిరుగుతున్నారంటే నేను తిరగలే. అందరూ ఆయన నన్ను పిలిచిన రెడ్డి తిరగండి. ఎందుకు తిరిగారంటే దాన్ని నూతనంగా ప్రారంభించిన కాబట్టి తిరగడానికి అక్కర్లే. లోపలికి రావాలి. ఇది అందరికీ ఎందుకంటే తల తెలియదు, తోక తెలియదు, ఏం చేయాలంటే తెలియదు. సోదరం. ఎందుకు బైబిల్ సాలోమోను గారు దేవాలయం కట్టినప్పుడు తిరిగారా? ఏం చేశారు? ప్రతిష్ఠించి ప్రార్థన చేశారు.
అప్పుడు దేవుడు అక్కి అక్కడికి దిగి వచ్చారట. నమ్మకులకు అర్థమైందని నాకు తెలియదండి. దేవుడికి స్తోత్రం. ఎరుకో కూడా ఏం చేయాలి? 7 మార్లు ఏం చేయాలి? తిరగాలి. స్తోత్రం. ఇంకా మొదటి రాజుల పుస్తకము 15 అధ్యాయము 43, 44 7 మార్లు ఏం చేశారంటే దేవునికి స్తోత్రం వర్షం కురిపించడానికి ప్రార్థన చేశారు. మీరు నాకు ఎవరుగా ఉన్నారు? ఎన్ని మార్లు? 15:43 ఎన్ని మార్లు ప్రార్థన చేశారు? 7 మార్లు. 7 మార్లు వర్షం కురవడానికి. అదే కనిపించడానికి అదని బైబిల్ అర్థం కనుక ఎప్పుడైనా దేవుడి చెప్తాను. స్తోత్రం. ఇక్కడ నయమాను ఏం చేశారు? శుద్ధిపరచడానికి 7 మార్లు నీటిలో చేశారు. మునిగాడు. 3 స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే రాజుల 2 రాజుల పుస్తకంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చివరి మాట ఏమంటే దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం మీరు చదివితే చంద్రకి మేషక్ అభ్యంతరం కొరకు అగ్గిని పడేయడానికి అగ్గి 7 సార్లు ఏం చేశారు? అగ్నిని పెంచారు. 7 అగ్నిని పెంచారు. స్తోత్రం. ఎందుకు? ముగ్గురికి చంపడానికి. ముగ్గురికి కారణానికి కింద అగ్ని అవసరమా? ఎందుకు? దేవుని బిడ్డ కదా. పడేసినప్పుడు ఏం జరిగింది? ఏదో చెప్పండి. మీ పాస్టర్ గారు అందరూ వాక్య చేసేవాడు కదా. ఏదో చెప్పండి. అదే సరే అండి. అగ్నిలో ముగ్గురికి పడేసినప్పుడు అగ్గి ఆ బిడ్డని ముగ్గురికి ఏం చేయలేదు. ఎందుకు? ఎందుకు? సరే అది డూప్లికేట్ అగ్ని. అది డూప్లికేట్. అది ఒరిజినల్ అగ్ని. దేవుడు తగ్గించిన అగ్ని. తగ్గించిన అగ్ని వచ్చిన డూప్లికేట్ అగ్నిలోకి దిగి వచ్చిన కాబట్టి దాని ప్రభావం డూప్లికేట్ అగ్ని ఏం చేయలేదు. అక్కడ నిలబడి చెప్పడానికి చాలా ఇష్టం కలుగుతున్నాడు. నా విషయం అది కాదు. దేవునికి స్వాతంత్రం కలిగిన గట్టిగా స్వాతంత్రం చెప్పాలి. ఓకే, ఇప్పుడు సిలువలో 7 మాట గురించి నేను చెప్తున్నానండి. స్తోత్రం. బాగా వినాలి. అప్పుడు యేసయ్యకి ఎన్ని సిలువ ఉందండి? సిలువలు వేసినప్పుడు ఎన్ని సిలువ అయింది? 3. చెప్పండి. 2 దొంగలు, 2 సైడ్లో మధ్యలో ఎవరుంది? యేసయ్య. యేసయ్య ఎప్పుడు మధ్యలో ఉన్నారండి. ఆమేన్. యేసయ్య ఎప్పుడు మూలలో కాదు. ఆయన మూలలో కాదు. పక్కన హల్లెలూయా. పుట్టినది ఎక్కడ? భూమికి మధ్యలో. భూమికి చచ్చిపోయినప్పుడు ఎక్కడ? దానికి ఆకాశానికి స్వాతంత్రం కలిగినది. పరలోకములు కూడా దేవుడు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ వెళ్తే అక్కడ దేవుడు మధ్యవర్తి. ఆరాధనలో మధ్య. స్వాతంత్రం చెప్పండి. 2 దొంగల మధ్య యేసయ్య ఏం చేశారు? సిలువ వేసాడు. సరే, నేను ఇది చెప్పబడిన మాట సరిగా ఉండండి. ఈ 3 వ్యక్తి 3 విషయాలు మనకు నేర్పిస్తున్నారు. ఈ 3 వ్యక్తి 3 విషయాలు మనకు నేర్పిస్తున్నారు. ఏంటి? మధ్యలో ఉన్న యేసుక్రీస్తు దేవుడి కొరకు చనిపోయాడు. కాదు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వాక్యం. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. అంటే ఆమె సిలువలో మరణించిన యేసు క్రీస్తు దేనికి చనిపోయారు? మన పాపం కొరకు. పాప నిమిత్తమేమైంది? చనిపోయారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. 2 దొంగలు, 1 దొంగ ఏమైంది? రక్షణ పొందారు. ఆ రక్షణ పొందిన దొంగ ఎలాగ చచ్చిపోయారు? రోమా పత్రిక 6వ అధ్యాయము 2-3 వాక్యం చూడండి.
రోమపత్రిక 6వ అధ్యాయము 2-3 వాక్యం. అట్లా అనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఆ రక్షణ పొందిన ఆ దొంగ ఎలాగ చచ్చిపోయారు? పాపం విషయం పాప విషయమని చనిపోయారు. సోదరు చెప్పాలి. స్తోత్రం. రక్షణ పొందలేని దొంగ ఎలాగ చచ్చిపోయారు? పాపంలో ఉండే చచ్చిపోయాడు. అంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వాక్యం చూడండి. కాగా మీ పాపంలో నుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి 3 వ్యక్తులు 3 విధములున్న మరణం. ఒక సోదరు చెప్పాలి. మధ్యలో మరణించిన యేసయ్య మన పాప కొరకే చేశాడు. పాప నిమిత్తము మరణించారు. రక్షణ పొందిన దొంగ ఎలాగ చచ్చారు? పాప విషయం అంటే పాపము నుండి విడుదల పొంది చనిపోయారు. రక్షణ పొందలేని దొంగ ఎలాగ చచ్చారు? పాపంలో ఉండే చనిపోయాడు. ప్రశ్న, ఈ రక్షణ పొందిన దొంగ ఎడ పక్కన కుడి పక్కన? కుడి పక్కన ఎడ పక్కన? ఎవరు చెప్పారండి కుడి పక్కన? బైబిల్ కుడి పక్కనే ఎడ పక్క అని ఒక్క దొంగ అని చెప్పారు. ఆ ఇద్దరి మధ్యలో ఒక్క దొంగ. అందరు మాట్లాడలేకపోతున్నారు. బైబిల్ ఆధారం లేదు. కానీ అలాగా ఉందండి. ఆదాముకి నిద్ర పెట్టినప్పుడు ఆదాముని ఏ సైడ్ ఏ పక్కన ఎముక తీశారు దేవుడు? ఆదాంకి గాఢ నిద్ర ఇచ్చినప్పుడు దేవుడు ఏ పక్కన ఎముకను తీశారు? హవ్వను తయారు చేశారు. నాకు తెలియదు. ఇదిలో ఒక ఎముక ఎముక. రెండు పక్కల ఏదో ఒక పక్కన ఎముక తీసి తయారు చేశారు. బైబిల్ తెలియలేని వాడు వాక్య పరిచయం చేశాను. నేను చెప్పిన మర్చిపోతే సిలువ 3 విషయంలో మమ్మల్ని నేర్పిస్తున్నారు. ఒకటి మధ్యలో ఉన్న యేసయ్య దేని కొరకు చచ్చాడు? మనమందరూ పాప నిమిత్తమే మరణించారు. రక్షణ పొందిన దొంగ పాపము నుండి విడుదల పొంది చనిపోయాడు. అలాగే మనం కూడా రక్షణ పొందిన మనమందరూ ఎలాగ చచ్చిపోతారు? పాపము నుండి విడుదల పొంది. రక్షణ పొందలేని వాడు పాపమని చనిపోయాడు. చాలా మంది పాపమని చచ్చిపోయినప్పుడు కొందరైన పాపము నుండి విమోచన పొంది చచ్చిపోతున్నారు. అందరు పాపం కొరకు యేసయ్య సిలువలో మరణించారు. దేవునికి స్తోత్రం. చెప్పండి. స్తోత్రం కలిగింది కాక. ఇంకా వాక్యములలోనికి మనం వెళ్తున్నారంటే దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మొట్టమొదటి మాట్లాడిన మాట, సిలువలో మాట్లాడిన మాట చూడండి. లోక సువార్త 23వ అధ్యాయము 34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీళ్ళు క్షమించమని చెప్పాను. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు. 7 మాటకి మనం 3 భాగంగా విభజించాలి. 7 మాటకి 3 భాగంగా విభజించాలి. స్తోత్రం. విభజించినప్పుడు ఏమంటే దేవునికి స్తోత్రం. మొదటి 3 మాట చీకటికి ముందుకు చెప్పిన మాట. చీకటి జరగక మొదటి 3 మాట చీకటి కమ్ముకున్న ముందుకు చెప్పిన మాట. ఒక్క మాట చీకటిలోని ఉండి చెప్పారు చెప్పిన మాట. స్వాతంత్రం. తర్వాత ఉన్న మాట 3 చీకటి తర్వాత చెప్పిన మాట. స్వాతంత్రం. చీకటిలో ఉండు ఒకటి. స్తోత్రం కలిగింది కాక. దేవునికి స్తోత్రం. సరే, ఇది 23వ వాక్యము ఏంటి? ఆయన ప్రార్థన.
23వ వాక్యములో తండ్రి వీరిని క్షమించుడి. తండ్రి మీరేమి చేయుచున్నారో ఎరుగుదురు వారికి తెలుసు. ఇది ఒక ప్రార్థన. హల్లెలూయా. మొదటి మాట ప్రార్థన, కడగొట్టి మాట కూడా ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. హలో, మీకు అర్థం అవ్వలేదండి. చచ్చిపోయిన ముందుకు ప్రార్థన. ప్రార్థన, చచ్చిపోయిన టైంలో కూడా ఏం చేశారు? ప్రార్థన. ఒక స్తోత్రం. హల్లెలూయా. 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 ఇది సరి అయిన ఒక దేవుడి బిడ్డలు చేయవలసిన పని అండి. హల్లెలూయా. 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 ప్రార్థన కొందరికి తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలని కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. దేవా, ఈరోజు 1వ తారీఖు లక్షవారము, అరే 1వ తారీఖు లక్షవారం దేవుడికి తెలుసు. నీ ఎందుకు వచ్చారు అది చెప్పు. ఆ విషయం చెప్పకుండా తగినవన్నీ చెప్తారు. 1వ తారీఖు గురువారం ఫిబ్రవరి లక్షవారం వచ్చిందట. ఎక్కడ కానీ దేవుడికి తెలుసు. ఇలా ప్రార్థన. దేవుడికి డేట్ గుర్తు పెట్టిస్తాం. లూకాసు వార్తని యేసయ్య మాత్రం చేసిన 7 ప్రార్థనలు ఉంది. అది నేను చెప్తాను ఇప్పుడు. ఎన్ని ప్రార్థన అండి? లూకాసు వార్త. 7 ప్రార్థన నేర్చుకోవాలి. అందరికి ఇప్పుడు కూడా ప్రార్థన తెలీదు. ప్రార్థన చేయనప్పుడు మొదటి ఎలా ప్రార్థన చేయాలి? పరలోకమైన నా తండ్రి. మీరంటే ప్రార్థన వినండి. ఎవరికి తండ్రి లేకుండా ప్రార్థన. తండ్రి పేరుని పలకకుండానే ప్రార్థన. తండ్రి పేరు పలకకుండా గొప్ప ప్రార్థన. మరి అదే తండ్రి కాని వాడు వింటాడు. మరి ప్రార్థన ఎప్పుడు ఎలాగ పిలవాలి? పరలోకమందున్న మా తండ్రి. యేసయ్య మనకి చెప్పింది అలాగా పిలిచి ఏం చేయాలి? అదే సరి అయిన ప్రార్థన. హల్లెలూయా. కొందరికి ఏం లేదు. తండ్రి లేదు, పరలోక తండ్రి లేదు. ఇది పిలవద్దు. స్తోత్రం. హల్లెలూయా. అంటే అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన విషయంలో చెప్పుకుంటుంటే ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన దేవుడితోని మాట్లాడింది. సంభాషణ మాట్లాడు. దేవుడు నీతోని ఎలా మాట్లాడుతున్నారు? కొందరు 1 సైడ్ మాత్రమే ఉంది. కనెక్షన్. మనం ఆయనతో మాట్లాడుతున్నాం తప్ప తప్ప ఆయన మనతో మాట్లాడడం లేదు. మనం ఆయనతో ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. ఆయన మనతోని మాట్లాడడం అదేలాగా బైబిల్ చదివితే మాత్రం మాట్లాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. హలో, నేను చెప్పిన అర్థం అవుతున్నాను. స్తోత్రం. నీ దేవుని తో మాట్లాడు. మాట్లాడుతున్న దేవుడు నీతో ఏం చేయలేదు. ఎందుకు? బైబిల్ చదవట్లేదు. బైబిల్ చూడు, మొత్తం మొబైలే. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, దేవుడితో నేను మాట్లాడాలి. దేవుడు నీతో ఏం చేయాలి? మాట్లాడాలి. మాట్లాడాలి. స్తోత్రం. హల్లెలూయా. అదే చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం అంటే అందుకని ప్రార్థన ముఖ్యమైన విషయం. స్తోత్రం. అంటే ప్రార్థన చేయనప్పుడు తండ్రికి పిలిచి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. 21వ వాక్యం. యేసు ప్రభు ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయించుండగా ఆకాశం ఎప్పుడు ప్రార్థన స్టార్ట్ చేసాడు? బాప్తిసం పొందినప్పుడు. మనం అందరూ పొందిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు. మనం అందరూ పొందిన తర్వాత యేసు పొందుకున్నప్పుడు పొంది బయటికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు పొందిన ఆ రోజు ప్రార్థన, ఇప్పుడు కూడా ప్రార్థన లేదు. హల్లెలూయా. కొందరికి పొందిన రోజు అత్యధికమైన ప్రార్థన. అది కూడా అన్నం దొరికినప్పుడు కదా, అన్నం మూసుకోలేము ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మంచం మీద పడకడానికి అదే ఈ ప్రార్థన దేవుడు ఏం చేయదు. నీ ఇంటి నుండి పైకి ఎదురు గాలిలో అక్కడే తిరుగుతున్న ఆ ప్రార్థన దేవుడికి అవసరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అది విస్తరింపబడలేదు. అది ప్రార్థన గురించి చెప్తున్నప్పుడు యేసు ప్రభువు ప్రార్థన 5వ అధ్యాయం 16వ వాక్యం చూడండి.
లుకసువార్తనే చెప్తున్నా 5:16 వాక్యం చూడండి. ఆయన ప్రార్థన చేయుటకు ఆ. అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు చెయ్యుడకి ఎక్కడికి వెళ్ళలేదు? అరణ్యంలోనికి వెళ్ళాను. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన అక్కడికి వెళ్ళలేదు? ఎందుకు అక్కడికి వెళ్ళలేదు? అక్కడ ఉంటే సమాధానంగా ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఏకాంత డిస్టర్బెన్స్ ఉండదు. ఏకాంత ప్రార్థన. ఏకాంత ప్రార్థన. ప్రార్థన చేస్తున్నారు. ఏదో సభను విన్నారు, కళ్ళు తెరిచింది. హల్లెలూయా. మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు మూసారు. ఏదో సభను విన్నారు. మళ్ళా చేశారు. ఇదండి ప్రార్థన. ఏకాగ్రత లేని ప్రార్థన. ఏకాగ్రత ప్రార్థన లేదు. ప్రార్థన ఎలాగుంటారు? ఏక మనసుగా. ఏకాంత ప్రార్థన హల్లెలూయా. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. వినుడా, పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినుడే పావనుడా. ప్రార్థన మాకు నేర్పుమయ్యా. స్తోత్రం. ప్రార్థన నేర్పు. మొదలుగా ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకోవాలండి. ఏకాంత ప్రార్థన తెలుసుకోవాలండి. స్తోత్రం. లుకసువార్త 9:18 వాక్యం. 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆ. ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. స్తోత్రం. యేసు ఎలాగ ప్రార్థన చేశారు? ప్రైవేట్లీ. అది ఎందుకు ఒంటరిగా ప్రార్థన చేశారు? ఒంటరిగా ఎందుకు ప్రార్థన చేశారు? అందరూ ఉంటే ప్రాబ్లం. అందరూ ఉంటే ప్రాబ్లం. ఎందుకు? మన ఈ విషయం విషయం మొత్తం చెప్పినప్పుడు అందరూ ఏమవుతుంది? నాలుగెత్తారు. ఆలోచన పొడవలసిన పొడుస్తారు. ఊరు మొత్తం ఒకర్లే. ఒకరినే. ఏది నీదైనా తప్పని దేవుడు చెప్పదేవా, అక్కడ చేసి ఇక్కడ ఆడి చేసి మోసం చేసి ఈడి కొట్టాడు, ఈడి దెబ్బలాడని ఎన్ని చెప్పేది ఊళ్ళో అందరూ తెలిసిపోతుంది. స్తోత్రం. కొందరికి ఏ ప్రార్థన లేదు, గుంపుల ప్రార్థన ఉంది. గుంపులో ప్రార్థన ఉంది కానీ ఏకాంత గుంపులో గోవిందా. ఒంటరితనం ఏం లేదు. ప్రార్థన లేదు. ఏకాంత ప్రార్థన. యేసు ప్రభు ఒంటరిగా ప్రార్థన చేశాడు. మన జీవితాన్ని కూడా వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన. ఒంటరి ప్రార్థన మనకు అవసరమే. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అదే అధ్యాయము లుకసువార్త 9:28 నుండి కిందకి చదవండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని ఆ. ప్రమారమి 8 దినములైన తరువాత ఆ. ఆయన పేతురును యోహాను యాకోబును వెంట పెట్టుకొని ఉమ్. ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. ఉమ్. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఒక ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ముఖ రూపము మారెను. ఆయన వస్త్రములు అదే మన పాట పాడుతూ ముఖ దర్శనం చాలయ్యా. ప్రార్థన చేయాలి. పాటలు ముఖ దర్శనంతో చాలు. పాట పాడితే లాభం లేదు. ప్రార్థన ప్రార్థన లేని వాడి కింద హల్లెలూయా. నడుము లేదు. ఏంటి లేదు? వెన్నపూసలే. వెన్నుపూసలు లేదు. ప్రార్థన లేని వాడికి వెన్నపూసలే. వంకర వంకర లేదు. వంగుకొని నడుస్తున్నా. స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మనం నిలబడుతున్నట్ట. హల్లెలూయా. 7 నెలల క్రితం నా భార్య చనిపోయి ఇప్పుడు కూడా ధైర్యంగా నిలబడుతున్నాను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన లైఫ్ ఉన్నా కాబట్టి ఆమేన్. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? జయించవుతుంది. మార్పు మార్పు ముఖం మాత్రం కాదు, బట్టలు కూడా ఏమవుతుంది? మార్పు జరిగి నీ ప్రార్థన చేసి చూడు, నీ జీవితం మారుతుంది. నీ కుటుంబ జీవితం మారుతుంది. లైఫ్ మారుతుంది. మార్పు నా జరుగుతుంది. సైలెంట్ పెట్టు పాడు. మొబైల్ తీయకూడదు. మీటింగ్లు ఎవరు కూడా ఏం చేయకూడదు. సైలెంట్ పెట్టడం, మొబైల్ తీయకూడదు. ఎవరితో మనం మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడుతున్నాం. మహారాజంతో మాట్లాడుతున్నా. ఆయనకి ఒకరితో వచ్చిందని పేరు అది. కోర్టుకి వెళ్ళి కూర్చున్న టైంలో జడ్జితో ఉన్నప్పుడు ఫోన్ నీతి తీసుకుంటావా? అప్పుడు ఫోన్ ఎత్తారా? స్తోత్రం. జైల్లో చపాతీ తినొచ్చు. కొన్ని పాటలు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. స్తోత్రం. ఇదన్నీ సైలెంట్ పెట్టండి. హల్లెలూయా. చెప్పుకొని వచ్చిన ఏంటంటే ప్రార్థన జీవితం మారుతుంది. ఆమేన్. ముఖం మారుతుంది. హల్లెలూయా.
వస్తానే మారుతుంది. మొత్తం మారుతుంది. ఆమేన్. హల్లెలూయా. నిజమే మారిపోద్ది. పేర్లేనికి అవసరం లేదు. పేరేలో స్తోత్రం. పేర్లేనికి పేరేలో అవసరం లేదు. అవసరం లేదు. ప్రార్థన చేస్తే నీ మొత్తం మారిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. నాకు రోజు మోసం ఏసై తోడు ఉండి ప్రార్థన చేసి బయటికి వచ్చినప్పుడు ఎలాగుంది? క్రాంతి చూడనప్పుడు భయపడుతుంది. అయ్యో ఈ ముఖం మనం చూడలేదు. ప్రార్థన చేసి హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన సరే 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 ఓకే 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 ఇది చూడండి స్తోత్రం. ఆరామిక ప్రార్థన లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన ఈ అడిగారు. ప్రార్థన మనం చేయాలా? ఎవరిని శిష్యులు ప్రార్థన నేర్పించినట్టుగా మనకేం చేయాలి? ప్రార్థన. ఈ ప్రార్థన మనం చెయ్యాలా? ఎవరు చెప్పండి సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఉన్న ప్రార్థన మనం చెయ్యాలా? 1 నుండి 6 వరకు ఉన్న మా ప్రార్థన అదన్నిటి ఇదొక చర్చలు మా చర్చలకి నేను చెప్పినదండి. ఆ చర్చలు స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మన విషయం ఒకటే ఉంది. ఈ ప్రార్థన మన విషయం ఏది? అనుదిన ఆహారం మాకు దయచేయి. ఆహారము కొరకు అది బాకీ మొత్తం దేవుని. దేవుని విషయం. హల్లెలూయా. ఇంకొక విషయం అంటే పాపం క్షమించాలంటే పాపం దేవుని క్షమ. విషయం. బాకీ మొత్తం ప్రార్థన దేవుని కొరకు. ఆ 7 విషయములు దేవునికి 5 విషయం దేవుడి గురించి స్తోత్రం. మన ప్రార్థన ఎలా ఉంది? మొత్తం మన విషయం. 5 విషయాలు దేవునికి ఘనత ఇవ్వకూడదు. మన లిస్ట్ మొత్తం చెప్పేస్తాం. స్తోత్రం. నాకు ఇది కావాలి, అది కావాలి, ఎవరికి ఉండాలి? ఉన్నారు, ఎన్నో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. స్తోత్రం. నా తోడు రావాలి. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితం మారాలి. ఆమేన్. నీ స్థాయిలో మరి పాట పాడుతుంది. అమ్మకు పాట పాడాలి. ఏం మారదు, ఏం మారలే. ఉన్నదానికన్నా ఇంకెక్కువ పెరిగితే తప్ప. మన తోడుగా వచ్చి కూర్చోండి ఒక ప్రార్థన చేయడానికి. ఎందుకంటే ఈ స్థాయిలో మారుతుంది రాబోతుంది. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. అరగంట రాయినప్పుడు ఇలా కావాలి కావచ్చు. అటు ఇటు దిగా దిగా. ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం. Praise the Lord. గంటల గురించి ప్రార్థన చేయడానికి మనం నేర్చుకున్నారండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ పరిచర్య నిలబడుతున్నారు. ఆమేన్. మాకులు ఎక్కడ సపోర్ట్ సపోర్ట్ దేవుడు ఒకడే తప్ప. నాకు అక్కడ నుంచి సపోర్ట్ లేదు. దేవుడే నాకు సపోర్ట్. ఆమేన్. స్తోత్రం. మీ సపోర్ట్ ఆది అనుకో ఈ పని వచ్చేసి పొలమే వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మా అంత సపోర్ట్ లేదు ఈ పని చేస్తుంది. ఆమేన్. హలో కేరళ ఎన్ని రాష్ట్రం? కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, ఆంధ్ర, ఒడిశా. 4 రాష్ట్రాలు దాటి ఉన్నారు. 4 రాష్ట్రం దాటి ఇక్కడికి సువార్త చేయని నాకు సపోర్ట్ లేదంటే ఈ ఊర్లో ఉన్నటువంటి సపోర్ట్ ఉంటే కానీ పని చేయదు. హల్లెలూయా. మాది చెప్పు. స్పందించాడు మనం. స్తోత్రం. బాబు తప్పక ఇక్కడికి వస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటే ఏలియమ్మడి కృప. ఏలికి వచ్చిన కాకి వీడిని కూడా వస్తుంది. ప్రార్థన చేయలేని వాడు కాకి వెతుకుతుంది. ఆమేన్. ప్రార్థన చేయలేని వాడు ఆహారం పట్టుకుని ఎక్కడ కూర్చుందని ఎదుగుతారు. అది హైదరాబాద్ వస్తుందా? హైదరాబాద్ విశాఖపట్నం వస్తుందా? హైదరాబాద్ హైదరాబాద్ వస్తుంది. అది వెతుకుతుంది. ప్రార్థన చేయని వాడికి కాకు వెతుకుతుంది. ఆమేన్. అర్థమైన వాడు సోదరుడు. సపోర్ట్ దొరికిన వాడు తీసుకోండి. నేను అర్థం అవదాం లేదు. కానీ సేవ నేను కూడా ఒక్క దినం అనగా చేశానండి. సపోర్ట్ లేకపోతే మంచిది చేయలేదు. దేవుడు నాకు నేర్పించారు. ఇది లేకుండా చెయ్యొచ్చా అంట. నాకు ఇల్లది కావాలండి. నాకు ఒక నెలకి దాదాపు 20,000 పైకి కావాలి. ఇది ఎక్కడైతే దొరుకుతుందంటే నాకు తెలియదు. స్తోత్రం. అదన్నీ దేవుడు నాకు ఇచ్చిన కాబట్టి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన మాట అంటే ప్రార్థన స్తోత్రం. ఈ ప్రార్థన చేయడానికి అక్కర్లేదు. ఏ ప్రార్థన యోహానాన్ని నేర్పించిన మన స్కూల్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకేం నేర్పించారు?
ఐదో క్లాసులో వచ్చినప్పుడు అదే చదువుకొని ఉంటావా? అదే మళ్ళా ఆ పలక మీద అక్షరాలు అదే రాయాలి. పలుకుతావా? అది పలకం. ఇదేం పలుకుతుంది? ఇంకా కొద్ది పెద్ద అక్షరాలు. అన్ని అక్షరాలు కల్పించాలి. స్తోత్రం. ఆమేన్. ఆనాడు శిష్యుడికి ఆ ప్రార్థన నేర్పించారు కానీ మళ్ళీ శిష్యులు అడగండి ప్రార్థన ఏనాడు చేయలే. ఏనాడు చేయలే. అదెందుకు? పరలోకమైన ఉన్న తండ్రి నీ రాజ్యం వచ్చును గాక. దేవుడి రాజ్యం ఎక్కడ ఉంది? మన మధ్య ఉందా? లేదా? రోమపత్రిక 14:17 రోమపత్రిక 14:17 వాక్యం చూడండి. దేవుని రాజ్యము ఆ, భోజనమును పానీయమును కాదు గాని ఆ. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందైన ఆనందమునై ఉన్నది. ఇప్పుడు దేవుడి రాజ్యం ఏదండి? నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం. ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమిలో అవతరించారు. భూమిలోకి అవతరించారో అప్పటి నుండి దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? భూమిలో ఉంది. ఉందా లేదా? నీతి సమాధానం పరిశుద్ధాత్మల ఆనందం ఉంది. కొలస్సీ పత్రిక 1:13 పౌలు గారు చెప్పారు. ఆయన మనలను ఆ, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసేను. ఇప్పుడు మీరు ఎక్కడ నివసించుచున్నారు? దేవుని రాజ్యం. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎక్కడ కూర్చున్నారండి? ఇక్కడ చర్చలు కాదు, దేవుని రాజ్యంలో మనమందరం ఏం చేస్తున్నారు? కూర్చున్నారు. స్తోత్రం. అందుకని దేవుని రాజ్యము వచ్చిన కాక అని పలకక్కర్లేదు. ఇప్పుడు జోడి పాస్టర్ ఇక్కడ కూర్చున్నా, నేను ఇక్కడ కూర్చున్నా, మీరు వచ్చి మీరు ప్రార్థన అయ్యా జోడి పాస్టర్ తీసుకుంటారండి మేము తీసుకురండి, మేము తీసుకురండి. అన్ని ప్రార్థన చేస్తే వినినవాడు ఏం చెప్తుంది తమ్ముడు? ఈ మనిషి ఇక్కడే హాజరై ఉన్నాడు. మళ్ళీ ఈవినింగ్ మనిషి ఇక్కడ ఉన్నాడు, మైండ్ ఇంకెక్కడ ఉన్నాడు? అప్పుడు అలాంటి ప్రార్థన చేయని వాడికి ఏం చెప్పాలంటే మీరే చెప్పండి. మీరే ఆలోచించుకోండి. దేవుని రాజ్యం వచ్చిన కాక వచ్చిన దేవుని రాజ్యం ఎక్కడే ఉంది. ఉంది కదా, ఇంకో మళ్ళా రావాలండి. నేను నా తోడు ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి రాజ్యం ఇప్పుడు భూమిలో ఏం చేశారు? ఉన్నది, నివసిస్తున్నది. ఆత్మీయంగా మనం అందరూ ఎక్కడ కూర్చున్నారు? దేవుని రాజ్యంలో. మనం ఎక్కడికి వెళ్తే ఒక రాజ్యంతోనే వెళ్తున్నాం. ఆమేన్. సోదరుడు కలిగిన రాజ్యం ఉంటే సైన్యం ఉంది. ఆమేన్. రాజ్యం ఉంటే సైన్యం ఉంది. నీ తోడుగా దేవుడు సైన్యం ఉంది. దేవదూతలు నీ తోడు. దేవదూతలు నీకు ఎక్కడ ఉన్నారు? కనిపించను. కనబడాల్సినవాడు కనిపించడు. దాదాపు 2 దేవదూతలు ఒక దేవుని బిడ్డలకు ఒక దేవుని బిడ్డలకు పరిచర్య చేస్తున్నారు. ఎందుకంటే ఒక దేవతని శక్తి ఎంత ఉంటుంది బాబు? కోరు ఎక్కతే వచ్చింది, కోరికి కోడియారు కోరు దూర శక్తి. ఒక దూర శక్తి ఎంత ఉంది? 1,85,000కి చంపడానికి శక్తి కలిగినది. ఇదే మొదటి రాజు 12 ఇంటికి వెళ్ళి చదువుతుంది కన్నం అవుతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన స్తోత్రం. స్తోత్రం. యేసయ్య ప్రార్థన లూకాసు వార్త 22వ ప్రార్థన. లూకాసు వార్త 22వ అధ్యాయము 41, 42, 43. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నాకు ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. ప్రభు ఎలాగ ప్రార్థన చేశాను? గత సమన తోటలో ఉంది. తోటలో వెళ్ళి యేసయ్య ఏం చేశాడు? కాస్త దూరతను పాటించి ప్రార్థన చేశారు. గత సమన ఆ తోటల గురించి భయపడ్డాడు. ఏముంటుంది? సోదరు బాగా వినండి. మత్తయి సువార్తలో కలిసి చదవాలి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళలేదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం చదివితే మీకు అది అర్థం అవుతుంది. స్తోత్రం. యేసు గెత్సేమనే తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఎంతమందిని తీసుకొని వెళ్ళారు? తోటానికి తోట లోపలికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఎంతమందిని తీసుకొని వెళ్ళారు? చెప్పండి. 11 మందిని 11 మందికి తీసుకొని వెళ్ళారు. తీసుకోండి. 11 మంది నుండి 3 ఏం చేశారు? ఇంకా కాస్త దూరతలకు తీసుకెళ్ళారు. అక్కడ బాగా ఎంత మంది ఉంది? 11లో 3 8 మందిని బయట నుంచి చూడండి. 8 మంది ఎక్కడ ఉంది? ద్వారం బయట. ఆ ద్వారం
దగ్గర కూర్చున్నారు ఎనిమిది. ఓకే, ఇంకా ముగ్గురికి ఎక్కడ తీసుకొని వెళ్ళారు, అక్కడి నుంచి కాస్త దూరంలో తీసుకొచ్చాడు. అంత దూరం వెళ్ళారు. వారికి దేవుడు ఏం చెప్పారు, ఇక్కడ కూర్చొని ఇక్కడ ప్రార్థన. ఇంకా ఏసయ్య ఏం చేశారు, ఇంకా కాస్త దూరానికి వెళ్ళి ప్రార్థన. కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేసినారు. ఇంకొకడు ఎక్కడికి వెళ్ళారు, ప్రార్థనలు అక్కడ గాలి తిరుగుతుడు. ఆయన డబ్బేశాను ఎవరు ప్రార్థన లేకుండా డబ్బులు ప్రార్థన అవసరం లేదు, ఏం లేదు. ఎలాగైనా వేసాను అమ్మి అది అప్పగించాడు. అమ్మి అది అప్పగించాలి. డబ్బు కావాలి. అది ప్రార్థన అక్కర్లే. అందరి విశ్వాసం అదే ఉంది. ప్రార్థన లేదు, అవసరం లేదు. మ్యారేజ్ కోసం దేవుడు కావాలి. హల్లెలూయా. పెళ్లి వచ్చినప్పుడు వివాహానికి దేవుడు కావాలి. వివాహానికి దేవుడు కావాలి. గొప్ప దేవుడు. గొప్ప దేవుడు అంటే పెళ్లికి కావాలి కానీ పెళ్లి కావాలంటే అప్పుడే అనుకోవద్దు. చావు వచ్చినప్పుడు దేవుడు కావాలి. దేవుడు కావాలి, అయ్యగారు కావాలి, విశ్వాసాలు కావాలి, పిల్లలు పుట్టినప్పుడు దేవుడు కావాలి. మా మిగిలిన రోజు మొత్తం ఎర్ర సముద్రం కలిసి ఎర్రగా తినడమే. ఎర్ర పానీ తాగేసి అందరూ ఉన్నారు కదా, నా తోడుగా రా. మీరు అలాగా వెనక్కి వెళ్ళిపోయిన అనుకో, నేను వెంటనే ముగిస్తాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రార్థన స్టెప్ చూడాలి. 800 ద్వారం దగ్గర ఇంకా ముగ్గురు ఏసే కాస్త ఇంకా గుడారం చూడండి. ప్రత్యక్ష కూడా ప్రత్యక్ష గుడారం ఏముంది, ఫస్ట్ ఏముంది, ఆవరణం, 2 పరిశుద్ధ స్థలం, 3 అతి పరిశుద్ధ అతి పరిశుద్ధ సన్నిధికి యేసయ్య ఏం చేస్తున్నారు, ఓ హల్లెలూయా, మోకరించి ప్రార్థన చేస్తున్నారు. యేసయ్య పాట పాడడానికి నాకు ఇష్టం. ఏ పాట పాడని చూసి నాకు కోపం. యేసన్న గారు పాడింది, యేసన్న గారు పాడిన పాట నాకు నచ్చుతుంది. స్తోత్రం. బాకీ అన్ని పాటి చచ్చిన పాటే, నియమం లేని పాటలు, లేని పాటే. కానీ యేసయ్య పాట పాడుతూ గుంటు యేసన్న గారు నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో నైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలో నైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, చేసావు పండుగా వెలిగావు నిండుగా, చేసావు పండుగా వెలిగావు నిండుగా, చేసావు పండుగా వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. ఓకే, ఈ యేసయ్య ప్రార్థనను మీరు నేర్చుకోవాలండి. స్తోత్రం. యేసయ్య ఎప్పుడు లేచి ప్రార్థన చేశారు? మార్కు సువార్తలో పెంతులు ఎక్కడ లేచి స్తోత్రం. ఎప్పుడు లేచి ప్రార్థన చేశారు? పెందల కాడ. అంటే మీకు అర్థమైందా? సూర్యుడు ఉదయించక మునిపే హిందువుల నుంచి రక్షణ పొంది మారమనిషి ముందు వచ్చిన వాడు చేయి పైకి. హిందువుల నుండి క్రైస్తవులు దేవుడు నమ్మిన వాడు, దేవుడు నమ్మిన వాడు ఎవరు లేరా?
అందరు క్రిస్టియన్స్ వాడు ఒక్కడే ఉన్నాడు బాకీ. అందులో వాడికి ఇంటికి వచ్చిన వాడు తెల్లవారు లేచి ఏం చేశాడు? స్నానం చేసి పూజలు చేస్తారు, పూజ చేస్తారు. ఆడు పూజ చేసి నువ్వు పడుకుంటాం. లేదు ఓయ్ తమ్ముడు, రేయ్, ఓయ్, ఇదో. అలాగే కాదు ఏడాడు మా స్వామి ఏడు స్వామి హలో, హల్లెలూయా. వాడు తెల్లవారు లేచి ఏం చేస్తున్నారు? కానీ మీరు 8-9 అవ్వాలి. ఓడించి లేపినా ఉన్నట్టు ఒక ప్రార్థన మనకు అవసరం. యేసు ప్రభు గెత్సేమనే తోట మరి ఏం చేశాడు? ఎందుకు? ఓకే స్తోత్రం, స్తోత్రం. ఆయన అక్కడ కూర్చోబెట్టు, అక్కడ కూర్చోబెట్టు. హల్లెలూయా. అయ్యా 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 ఓకే. అయ్యా మీరు ఒక ఇప్పుడు శివ అని ఓకే. అయ్యా మీరు హల్లెలూయా. గెత్సేమనే తోట మరి ఎందుకు ప్రార్థన చేశాడు? స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేశారండి? మొదటి ఆదము పాపం చేసి ఏం చేశాడు? ఓడిపోయాడు. మొదటి ఆదము ఓడిపోయాడు. యేసు కడబట్టి ఆదము ప్రార్థన చేసి గత సభల తోటలు జయించారు. స్తోత్రం కలిగిన తీసుకెళ్ళండి. స్తోత్రం, 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 స్తోత్రం. తప్పు తప్పు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పిన ప్రార్థన. యేసు ప్రభు సిలువలో మరణించిన మునుపు మొదటి చేసినది ప్రార్థన. సరే, మనం ఆ చదివిన వాక్యంలోకి రండి. లోక సువార్తలోకి రండి. మొదటి మాట చదవండి. లోక సువార్త 23:34. తండ్రి చదవండి. ఫస్ట్ యేసయ్య ప్రార్థన 7 తెలియజేశాడు. బైబిల్ తండ్రికి 7 పేరు బైబిల్ రాయబడింది. తండ్రికి ఎన్ని పేరు ఉన్నాయి? మొట్టమొదటి పేరు మత్తయి సువార్త 6:9 వాక్యము. మత్తయి సువార్త 6:9 వాక్యంలో రాయబడింది. పరలోకమైన మా తండ్రి. దేవునికి స్తోత్రం. స్తోత్రం. హలో, అప్పుడు తండ్రి ఎక్కడ ఉన్నాం? పరలోకమందు. అది ఎక్కడ? పైన పర్లేదు. అది నాకు తెలుసు. పైన పైన అంటే ఎక్కడైనా స్థలం ఉంటుంది. తూర్పు పరలోకం ఎక్కడ? మొత్తం పరలోకం. పరలోకమనేది మొత్తం పరలోకమా? సాతాను పరలోకములే వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. సాతాను పరలోకానికి వెళ్ళొచ్చు. ఏసై కూర్చుని చోటకి వెళ్ళొచ్చా? లేదు, ఏసై కూర్చొని చోటుకి వెళ్ళాలి. కూర్చొని చోటు. ఎందుకు? దానికి దీనికి తేడా ఉంది. రెండు పరలోకానికి తేడా. లోకం వెళ్ళొచ్చు కదా, లోకం దగ్గరికి వెళ్ళాలి. అది అలాగే చెప్తే నేను చెప్పిన కరెక్ట్. తయారు చేయబడిన పరలోకానికి వెళ్ళొచ్చు కానీ సృష్టింపబడిన ఆది యందు దేవుడు ఆకాశం భూమిని సృష్టించారు. ఆ సృష్టింపబడిన పరలోకానికి వెళ్ళొచ్చు. రెట్టింపబడి అదే ఆది కాండం 1 అది మీరు చదవద్దు. కండస్థానం చెప్పండి. ఆది యందు దేవుడు ఆది అందు దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశం సృష్టింపబడిన పరలోకం ఆకాశం ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళొచ్చు? సాతాను వెళ్ళొచ్చు. అక్కడ సృష్టింపబడిన మునుపు దేవుడు ఎక్కడ కూర్చి సృష్టింపబడింది అది చెప్పాలి మీరు. దేవుడు ఎక్కడ కూర్చొని సృష్టించారు ఆకాశం భూమిని? అంటే దానికన్నా మునుపు ఇంకేదో ఒకటి ఉండాలి కదా. శూన్యంలో కూర్చొని చేస్తారు కదా, చేస్తారా? చేయరు కదా. ఆది యందు దేవుడు ఆకాశం భూమి సృష్టించక ముందు దేవుడు ఎక్కడ ఉన్నారు? కీర్తన 68:33 వాక్యం చదవండి. కీర్తన 68:33 వాక్యం చదవండి. 33. అనాదిగా నుండి ఆకాశ వాహన ఏంటండి? అనాది యందున్న అనాది కాలములున్న ఆకాశం అంటే సృష్టింపబడిన మునువే అనాది యందు ఆకాశం ఉంది. ఒక అనాదిమైన ఒక ఆకాశం ఉంది.
అక్కడ నుండి దేవుడు ఏం చేస్తాడు? కూర్చొని భూమి ఆకాశాన్ని సృష్టించారు. భూమి ఆకాశము సృష్టించారు. అవి సృష్టింపబడిన ఆకాశములు ఎవరు వెళ్ళొచ్చు? సాతాను వెళ్ళొచ్చు. కానీ సృష్టింపబడలేని అనాది ఆకాశం. అనాది ఆకాశములు సాతాను గాని పోయే శక్తికి అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేదు. మనం వెళ్ళొచ్చు. దేవునికి నమ్మినాడు వెళ్ళొచ్చు. దేవుడు బిడ్డలు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తుంది? అనాది అయిన పరలోకానికే. ఆ దేశ ప్రభు ఎక్కడ ఉన్నదో అక్కడ వెళ్తానని బైబిల్ చెప్తున్నారు. అంటే ఫిలిపియ గ్రంథము 1:23 వాక్యం మీకు అందరికీ తెలిసిన ఫిలిపియ గ్రంథము 1:23 వాక్యం త్వరగా చదవండి. ఈ రెంటి మధ్య ఇరుకున బడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని. అంటే నేను చచ్చిపోతే ఎక్కడ ఉన్నావు? క్రీస్తు ఎక్కడ ఉన్నదో సోదరం చెప్పాలి. దేవుడు ఎక్కడికైనా చచ్చిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్రీస్తు ఎక్కడ ఉన్నారో అనాది కాలం పరలోకములకు మనం వెళ్ళిపోతాది. ఈ పరలోకం ఎక్కడ ఉన్నారని వాక్యములు మనం చూడాలి. 75 కీర్తనము 6వ వాక్యం. 75 కీర్తనము 6వ వాక్యం. ఇంగ్లీష్ కూడా చదవండి. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను. అలా తెలుగు అరణ్యం అనేది ఇంగ్లీష్ చూడండి. For promotion comes not from the east, not from the west, not from the south. చూడండి అప్పుడు తెలుగులో అది లేదు. 3 దిక్కులు లేవు. 2 దిక్కులు ఉంది కానీ 3 దిక్కులు లేవు. 3 దిక్కులు ఉంది. 1 దిక్కులో ఈస్ట్ వెస్ట్ సౌత్. ఒకటి అక్కడ రాయబడిందంటే ఉత్తర, తూర్పు, పడమటి, అవును దక్షిణపు ఉందా? చదవండి ఒకసారి. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను. అవి హెచ్చరికలు ఎక్కడ అయింది? తూర్పు అయిపోయింది, తూర్పు అయింది, 2 దక్షిణ అయింది, పడమటి అయింది, ఉత్తర లేదు, దక్షిణ అయింది, ఉత్తర లేదు. అప్పుడు ఉత్తరం ఎక్కడ ఉందా? లేదు. ఇంగ్లీష్ చదవండి. For promotion comes neither from the east, not from the north, from the west, west. 3 ఉంది అక్కడ. nor from the south. south. East, west, south. అర్థమైందా? ఈస్ట్ వెస్ట్ ఎక్కడి సౌత్. నుంచి హెచ్చరిక వస్తుంది? ఒకసారి చూడండి. ఒకసారి తూర్పు నుండి అయినను, తూర్పు నుండి, పడమటి పడమటి నుండి, నుండి, దక్షిణ నుండి, దక్షిణపులు కాదు. ఎక్కడి నుంచి ఉత్తర ఉత్తర దిక్కు నుండి. స్వాతంత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నదండి? ఉత్తరపు దిక్కు. పరలోకం ఎక్కడ ఉన్నది? ఉత్తర దిక్కు. అదే చెప్పండి. ఉత్తర దిక్కులో ఒక్క నక్షత్రం కూడా లేదు. ఎందుకు? సూర్యప్రకాశం లేదు, నీతి సూర్యుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. అది మన ఇల్లు. మనకి మన ఒరిజినల్ నక్షత్రము మనమే. అక్కడ కుంచబడిన నక్షత్రం మనమే. దేవుడు మనకు ముందుకే ఏర్పడిచ్చిన స్థలమే ఉత్తరపు దిక్కు. అక్కడ దేవుడు సింహాసనములు కూర్చబడుతున్నారు. పరలోకం ఎక్కడ? ఉత్తర సైడ్. అదే సాతాను చెప్పిన మాట మీకు అందరికీ ఏషియా గ్రంథంలో చదివినప్పుడు సాతాను చెప్పిన మాట మీకు అందరికీ తెలుసు కదా. మీరు ఒకటి తెలుసండి. 14వ అధ్యాయం 13వ వాక్యం మాత్రం చదవండి. నేను ఆకాశమునకు ఎక్కిపోయిదను, దేవుని నక్షత్రములకు పైగా ఆ సింహాసనము హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును. అంటే ఉత్తర దిక్కులే ఉన్న సమాగమ పర్వతం మీద సభా పర్వతము కూర్చుండని చెప్పినప్పుడు ఉత్తర దిక్కులకి దేవుడు నివసించిన స్థలం అక్కడ పరలోకం. అక్కడికే దేవుడు బిడ్డలు చచ్చిపోతే వెళ్తుంది. అందుకు ప్రార్థన చేయనప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేయాలి? పరలోకమైన తండ్రి అని పిలిచి చేయాలి, ప్రార్థన చేయాలి. ఒక స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలిగింది. యోబు గ్రంథము
26వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వాక్యం. సమయం ఆయన కనుక సూర్య మండలము పైని ఉత్తర దిక్కు నుండి ఆకాశ విశలమును ఆయన పరిచెను. శూన్యము పైని భూమిని వేలాడవేశాను. ఉత్తర దిక్కు ఎలాగొంది? శూన్యంగా ఉంది. ఉత్తర దిక్కు ఏముందండి? తర్వాత ఇప్పుడు కూడా శూన్యం. ఎందుకంటే మన ఇల్లు అక్కడ దేవుడి ఇల్లు కట్టడానికి వెళ్ళలేదు. సోదరం చెప్పండి, ఎన్ని సంవత్సరం అయింది? యేసు ప్రభు చెప్పేసి వెళ్ళిపోయారు కదా. ఎన్ని సంవత్సరం అయింది? 2024 సంవత్సరం అయింది. మీ కోసం నా కోసం మీరు ఇల్లు కడితే ఎన్ని సంవత్సరం లోపల కడతారు? ఒక ఇల్లు మీరు కడితే సంవత్సరం నీకు ఇల్లు సంవత్సరం, మనకి ఇల్లు లేదు. 2024 సంవత్సరం అయింది. ఇప్పుడు కూడా పని ముగించలేదు. అంటే భయంకరమైన స్తోత్రం గట్టిగా సోదరు చెప్పాలి. ఒక ఏకర్ 15 సెంటీలు ఉన్న ఒక ఇల్లు దొరుకుతుంది. ఒక ఏకర్ 15 సెంట్లు. మీకున్న ఇల్లు 3 సెంట్లు. 4 అడుగులు ఎత్తు వచ్చేస్తుంది. ఇదేలాగా పాస్ గారు చెప్తున్నారు. 22వ అధ్యాయం వెళ్ళి ఇంటికి 22వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే తెలిసిపోతుంది. ఇది లేకపోతే మీరు ఇప్పుడు ప్రణవ్ ఎంతమో బైబిల్ స్టడీ అవుతున్నారా వింటుంటే మీకు అర్థం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె చెప్పండి గట్టిగా. సోదరు చెప్పండి. ఒకటి పరలోకమైన తండ్రి. ఇది ఒక్కటి కూడా చెప్పి నేను మాట ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వాక్యం. నేను ఇక్కడ లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి. ఒకటి తండ్రి పేరు పరిశుద్ధమైన తండ్రి. 2 ఆవిడ పేరు పరిశుద్ధమైన తండ్రి. ఎందుకు అలాగే చెప్పారు? ఆయన పరిశుద్ధులు కనుక మనకు కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన పరిశుద్ధులుగా ఎలా ఉన్నారో మనకు కూడా ఏమవ్వాలి? ఆయన పరిశుద్ధ తండ్రి అయితే మనం పరిశుద్ధ పిల్లలు అవ్వాలి. పరిశుద్ధి సోదరు. పరిశుద్ధుల కోసం యేసయ్య మొత్తం చేశాడు. ఇది ఏం చేయడానికి మిగలేదు. ఇది మనం చేయని పని బాకీ ఉంది. పరిశుద్ధత కొరకు, పరిశుద్ధ కొరకు యేసయ్యని ఏం చేయడానికి అక్కర్లేదు. అన్ని చేశారు. ఇది మిగిలిన పని ఎవరిది? మనం పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధంగా మారాలి. ఎక్కడెక్కడ పరిశుద్ధ మారాలి? 1 తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయం 23. త్వరగా చెప్పండి. 1 తెస్సలోని 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరచును కాక మీ ఆత్మయు ఒకటి జీవమును 2 శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడి యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడు. ఆత్మ, జీవము, శరీరం. బాడీ, స్పిరిట్, సోల్, స్పిరిట్. ఎక్కడెక్కడ? ఆత్మలో, మొదటి అదే చెప్పకూడదు. శరీరము, శరీరం ఎలాగ ఉండాలి? పరిశుద్ధత. శరీరంలో ఎలాగ పరిశుద్ధత? శరీరం ఎలాగ ఉండాలి? పరిశుద్ధం. 2 ఎక్కడ పరిశుద్ధంగా ఉండాలి? ప్రాణం. ప్రాణం అంటే ఏంటి? ప్రాణం ప్రాణం అంటే ఊపిరి అని చెప్పొచ్చు. ఊపిరి అర్థమయ్యేటట్టు లేదు. ప్రాణం అని చెప్పినది నీ హార్ట్, నీ మనసు, నీ నీ హృదయం, నీ వ్యక్తి కేంద్ర స్థానం. వ్యక్తిత్వానికి ఉన్న కేంద్ర స్థానం. వ్యక్తిత్వానికి ఉన్న కేంద్ర స్థానం అది ఎక్కడ? మన మనసు, అది హృదయం అని చెప్పొచ్చు. ఒకటి శరీరం, 2 మనసు. మనసరా ఉంది. ఇప్పుడు యెరెమయా 17, మన యెరెమయా కాదు, బైబిల్ యెరెమయా 27వ అధ్యాయం 9వ వచనం.
చదవద్దు. హృదయం అంటే కంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి నా కలది. హృదయం ఎలా ఉంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనది, వ్యాధి కలది. నీ శరీరం మీద ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. 2 నీ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. మొబైల్ చూసినట్టుగా నీ హార్ట్ కూడా చూసి ఉంటే అనుకో. ఇప్పుడు ఎవరు ఇక్కడ కూర్చో ఇప్పుడు నీ హృదయంలో వచ్చిన అన్ని తలపన్ని ఇక్కడ చూడడానికి టీవీ స్క్రీన్ లో వస్తే చాలు. వచ్చినట్టుగా నేను చూసినప్పుడు మొత్తం తెలిసిపోద్ది నువ్వెవడో. నిజంగా అర్థం అవ్వలేదు. నీ హృదయం లోపల ఉన్నవన్నీ టీవీ స్క్రీన్ లో వచ్చేస్తాయి. మోస చేతులకు కర్ర ఉంది కదా, 40 సంవత్సరము అదే పట్టుకొని తిరిగేది. ఆ కర్ర దేవుడు చెప్పు ఏం చేసేది? కింద పడి నిలబడేవి. నిలబడమని చెప్పండి. పడిన వెంటనే ఏమైంది? పామ చూసినప్పుడు ఈ మోస ఏం చేసేది? పారిపోయాడు. ఎందుకు పారిపోవడం? తన చేతిలో 40 సంవత్సరం ఉండి నీ పట్టుగా తిరిగింది కదా 40 సంవత్సరం ఉండి నీ చేతులు పట్టుకొని తీసుకున్న కర్రే. తిరిగిన ఆ కర్ర చూసినప్పుడు పారిపోయారు. అది అయితే మన హృదయం కూడా ఒకసారి పరిశోధిస్తే మనము పరిగెత్తేస్తాం. హల్లెలూయా. నిమిషంలో భారతపురం వెళ్ళిపోతాం. వైజాగ్ పాల్పురం దగ్గర దిల్ దిల్ ఇది మేరీ దిల్ హృదయం హృదయం అక్కడ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు కూడా కొందరు మీద ఎలా ఉంది? కసి, కోపం. ఇదన్నీ అందరం కూడా చెప్పరు. అదే కసి ఉంది. గొడవ ఎవరితో గొడవ ఆడి ఆడగారు తిట్టారు, కొట్టారు, అన్ని చేశారు. ఇప్పుడు వరకు ఏం చేయలేదు. సారీ సార్ చెప్పలే. సారీ చెప్పలే. క్షమాపణ అడగదు. భార్యకి తిట్టారు, కొట్టారు, ఏ క్షమాపణ లేదు. అప్పుడు మళ్ళీ వెళ్ళొద్దు పడతారు. నీ ఎక్కడికి వెళ్తానా? హల్లెలూయా. ఫస్ట్కి నీ భార్యకి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అమ్మా తప్పైపోయింది. అమ్మా తప్పైపోయిందమ్మా క్షమించమని చెప్పాలి. చెప్పలేదు. ఎన్ని సంబంధాలకి వెళ్ళినప్పుడు ఎన్ని చెప్తాను. మనస్సతి మంచిది కాదట. నాకు తెలుసు మీరు విన్న ఇప్పటి వరకు విన్న వాక్యం వేరే ఒక స్టైల్. వేరే స్టైల్. వేరే విధం. ఇది వేరే విధం. ఇది పరలోకం వెళ్ళడానికి ఉన్న విధం. ఆమేన్. వేరే వాళ్ళు చెప్పిన లోకం జీవించడానికి ఉన్న విధం. స్తోత్రం. హల్లెలూయా. నేను ఒరిజినల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. నీ మనస్సు ఎలాగా ఉండాలి? నీ హృదయం ఎలాగా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. స్తోత్రం. ఆ మనిషి ఆ హృదయానికి ఇంకొక పేరు కూడా చెప్తుంది, మనస్సాక్షి. మనసాక్షి. అదేంటి? ఏ సాక్షి అండి? అన్నిటి పెద్ద కోర్టు ఎక్కడండి తెలుసా మీకు? మనసాక్షి. కోర్టులే తీర్పు తీర్చండి. చచ్చిపోయింది. అది కొందరే మనసాక్షి ఏమైంది? చచ్చిపోయింది. సాగు అయిపోయింది. చంపేశారు. గొంతు పిసికే చంపేశారు. కొందరికి ఏం లేదు. మనసాక్షి లేదు. అలాగే ఎస్ఎన్ గారు నేను పాట పాడండి. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. మనసాక్షి ఏం చేయాలి? హృదయం పరిశుద్ధం మాట. మరొకటి శరీరం, 2 మనసాక్షి. హల్లెలూయా. 3 ఆత్మ. అదండి స్తోత్రం. ఆత్మ అంటే ఏమిటి? దేవుడు నీకు ఇచ్చిన ఈ ఆత్మతో దేవునికి ఏం చేస్తున్నా? ఆత్మ దేవునికి ఆరాధన. ఎవరిని చదివితే 4:20 చదవద్దు.
దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆహా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. ఆరాధన చేయని సంగతి ఏంటండి? దేవుడు ఆత్మతో ఈ ఆరాధన శని లేకపోతే దేవుడితో నీకు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను చేయాలి. స్తోత్రం. ఏంటండి? ఈ ఆరాధన శని లేకపోతే దేవునికి సంబంధం లేదు. సంబంధం లేదు. ఇక దేనితో సంబంధం లేదు. దగ్గర వచ్చినా బియ్యం బస్తమన్న పూర్తి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈయన ఒక ఓ అల్లెల్ని కూడా చెప్పు. హల్లెలూయా. ఈ ఆరాధన దేవుడు ఏం చేయదు. పట్టించు. వినరు? వచ్చిన మాకు అర్థం అవుతుంది సావమని. హల్లెలూయా. ఈ నీ దగ్గర కూర్చున్న వాడు బ్రతుకుందా చచ్చిందని తెలియడానికి ఈ స్తోత్రం చెప్పలేదంటే ఆయన అర్థం మాట చచ్చిందని. ఆడ మార్నింగ్ ఆడ శవంలో కూర్చున్నాడు. సావం సావం పక్కన కూర్చున్నది. ఆత్మిక సావం. ఏ చెప్పలేనాడు కానీ వాక్యం ఉందండి. హల్లెలూయా. ఇశ్రాయేలు మహాయాజకుడికి బట్టలు ధరించుకున్నారు. ఆ బట్టలు ధరించుకున్నప్పుడు ఆ బట్టల కింద ఏముందండి? తాళం. బట్టలు అంచున బట్టల అంచున ఏముందండి? లేదు. లేదు. ఆపిల్ పండు ఉంది. తర్వాత ఏముంది? బెల్లు ఉంది. బెల్లు గంట ఏముందండి? గంట ఉంది. దేవునికి స్తోత్రం. ఏముందండి ఒకటి చెప్పండి. యాపిల్ గంట. స్తోత్రం హల్లెలూయా. చెప్పండి. హల్లెలూయా. అది పరిశుద్ధ స్థలంలో యాజకుడు బ్రతుకుందా చచ్చిందంటే తెలియాలంటే ఎలా తెలుస్తాం? ఆ గంట ఈయన పరిచయం చేస్తున్నప్పుడు మోగుతుంటది. ఆ గంట సౌండ్ బయటికి వస్తే ఒక గంట సౌండ్ కొందరు గంట పోయింది చచ్చింది. గంట పడి చచ్చిపోయారు. అందుకని ఇశ్రాయేలు మహారాజులు ఏం చేయాలంటే అది పరిశుద్ధ స్థలం అంటే అయినా నడుముకి ఏమండి కూడా సంగిలి కట్టారు. సగల కట్టి ఉన్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఈయన కూడా చచ్చిపోతారు. ఒకవేళ ఈయన చచ్చిన అనుకో బయట ఎక్కడ ఇప్పుడు నీ యాజకుడు నీ యాజకుడు అంటే మనం ఏంటి? మనం బ్రతుకుందా లేదా చచ్చిందంటే తెలియాలంటే ఎలాగా? సౌండ్ రావాలి. సౌండ్ రావాలి. ఆరాధన సౌండ్ రావాలి. సౌండ్ లేదంటే సావమే. చచ్చిపోయింది. నేను చేయనట్టు లాగేయాలి. హల్లెలూయా. ఆరాధన కొందరు కలిగింది. ఈ ఆరాధన ఉప్పు ఉండాలి. ఆరాధనకి ఒక నిర్వచనం ఏమండి? ఏది హృదయం నుండి ఏం చేయాలి? ఓ వ్యక్తిపరంగా ఉప్పొంగి దేవునికి ఏం చేయాలి? కన్ను మూసుకొని అన్ని మర్చిపోయి దేవునికి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. నేను ఆరాధన చేసినప్పుడు 24 పెద్దలు తల మీద ఉన్న కిరీటాల కింద వేసి ఏసైకి ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేసేది? నారామది అనే విషయం గుర్తు. తల నుండి కిరీటం ఏం చేసేది? కింద పడేసారు. కింద పడేసి సాగిలపడి ఇదే ఆరాధన. నీకున్న ఆ గర్వం, నీకున్న పవర్ పలుకుబడి అన్ని నేల మీద దిగి పడేయాలి. నువ్వు కూడా కింద దిగిపోవాలి. ఆరాధన కన్ను నుండి కన్నీరు వస్తుంది. స్తోత్రం. కన్ను నుండి ప్రార్థన చేసినప్పుడు అది వస్తుంది. కొందరు కన్ను నుండి కన్నీరు బుల్లెట్లు వస్తాయి. కన్నీరు పడదు. కొంచెం మిర్చిపోయి మిరపకాయ నిన్ను రక్షించిన దేవుడు, నీకు విడుదలిచ్చిన దేవుడు, ఆ దేవుడు సన్నిధికి నీవు వచ్చి సైలెంట్ గా చూసినప్పుడు నీకు వైలెంట్ గా స్తోత్రం కలిగిన ఆరాధనయండి. ఆరాధన శబ్దములు రావాలి బయట. శక్తి కోరి ఆరాధించాలి. నేను చెప్తాను మాట్లాడతాడు. నేను చెప్పరు పిల్లలు మొత్తం ఆరాధన దేవుడు గారు మా చర్చలోకి ఆరాధన చేయరు. ఏమైంది? నేను వెళ్ళి ముట్టలేదు, ఏం చేయలేదు. ఈయన మాట్లాడాలి, ఈయన కొడుకు, ఈయన భార్య, మా సంఘ బిడ్డలందరూ ఆరాధన. అందుకని చర్చి లోపలికి రోగిలు వస్తా బిడ్డతో జరుగుతుంది. ఆరాధన సరిగా జరగాలి. ఆరాధన జరుగుతుంటే ఏమవుతున్నాను? దెయ్యం కూడా మన సంఘ లోపలికి వచ్చి కూర్చున్నప్పుడు వెళ్ళిపోతాం. మన ఇళ్ళలే ముట్టలేదు, ఏం చేయలేదు.
ఆరాధన చేస్తే చాలు. పొట్టూరు మీటింగ్ జరిగినప్పుడు ఏమండి లాస్ట్ రోజు ఆరాధన బాగా జరిగినప్పుడు 15 దెయ్యం బయటికి వచ్చాయి. 15 దెయ్యం. ఆరాధన సరిగ్గా జరగలే. అందుకని ఆరాధనలు ఏమంటారు అలో ఒకటి నీ శరీరం పరిశుద్ధంగా ఉండాలి, 2 ప్రాణము, ప్రాణములు, ఆత్మ. ఆత్మ. ఈ ఆత్మతో దేవునికే చేయాలి. ఆరాధన కరెక్ట్ లేకపోతే, పరిశుద్ధి లేకపోతే ఆరాధన కట్టు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. నేను చెప్పిన మాట ఏం మర్చిపోకూడదు. పరలోకమైన తండ్రి తండ్రి అది యేసయ్య ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగా ఎవరికి పిలిచారు? తండ్రికి ఇంకా 5 పేరు ఉంది. అవసరం ఆరంభించండి. స్తోత్రం కలిగిన స్తోత్రం. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయం ఏమండి? సిలువలో 7 మాటలు. మొదటి మాట మొదటి మాట ప్రార్థన. హల్లెలూయా. మొదటి మాట ప్రార్థనని క్షమించి మరి ప్రార్థన. మొదటి మాటలు ఏమండి? స్తోత్రం. అదే దేవునికి స్తోత్రం కలిగింది. ఆ ఒక్క వాక్యం 3 భాగంగా, ఒకటి తండ్రి, 2 క్షమించుము, 3 చదవండి. అది 23:34. 23:34. యేసు తండ్రి తండ్రి మీరేమి చేయుచున్నారు మీరు ఎరుగరు కనుక. ఒకటి తండ్రి, 2 ఏమి చేస్తున్నారని ఎరగదు, 2வது 3 వీరిని క్షమించమని చెప్పారు. 3 విషయాలు ఉంది. స్తోత్రం. ఏమి చేస్తున్నారని తెలియదు. అదేంటి ఏదో తెలియాలి. అది తెలియలేదు కాబట్టి మనకు ప్రాబ్లం. ఏం చేస్తున్నాం తెలియదు కాక. For they do not know what they are doing. ఒకటి ఏం చేస్తున్నాం తండ్రి, 2 ఏం చేస్తున్నారో తెలియదు. తెలియదు, 3 క్షమించండి. స్తోత్రం. ఈ 3 విషయాలు వచ్చిన దినములు మనం నేర్చుకుందాం. ఈ వాక్య ద్వారా దేవుడు స్తోత్రం. చాలా చక్కని వాక్యాన్ని అందించిన దైవజనులు బట్టి దేవునికి వందనాలు చెప్తాను. గట్టిగా చెప్పండి. ముగింపు సమయానికి వచ్చాము కాబట్టి రాజిత్యాన్ని ఉండాలి. వచ్చి ముగింపుగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచుకుందాం. దేవునికి సంతోషం సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరలోకమన్న తండ్రి, మా దేవా నీకు వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము కలిసింది దేవా నిన్ను ఆరాధించడానికి, ఘనపరచడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి ఒక మంచి సమయం మాకు ఏర్పరిచి ఇచ్చినందుకు స్తోత్రం దేవా. ఎవరిది వాక్యం ద్వారా మాట్లాడినట్టుగా దేవా, నీవు శిలువ మరణంలోకి ఎక్కిన గడియలో ప్రార్థన ద్వారా ప్రారంభించిన ప్రార్థన రాత్రి వేళ మేము పరిశోధించుకొని అంగీకరించుకు తీరుతున్నాం దేవా. ఇన్నాళ్ళు మేము ప్రార్థన చేసిన ప్రార్థనలో తండ్రిని విడిచి, తండ్రిని మరిచి, తండ్రిని జ్ఞాపకం చేయకుండా, తండ్రికి ప్రాధాన్యత ఇవ్వకుండా చేసిన ప్రార్థనలు మేము చేసుకుంటూ వచ్చాము. ఈ రాత్రి వేళ ఒక విషయం అర్థమై తీరింది. మొదటి స్థానం తండ్రికే. ఆ పరలోకమందు నా తండ్రికి ఘనత ఇచ్చి తీరేటట్టుగా ఉన్న ప్రార్థన కలిగే అలవాటులోకి మేము తిరిగి వస్తున్నాము దేవా. గత రోజుల్లో మేము తప్పించిన దానిని దేవా ఈ రాత్రి వేళ క్షమాభిక్ష కోరి దేవుని అడుగుతున్నాం దేవా. మమ్మల్ని మందించండి, క్షమించండి దేవా. ఎన్నో సార్లు మేము ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన నేర్పించాం దేవా. ఈ రాత్రి వేళ ప్రార్థన నీ ద్వారా, వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం దేవా. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిన ప్రకారంగా పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధముగా ఉన్న మా తండ్రి దేవా, అలాంటి ఒక తండ్రిని మాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. అలాంటి ఒక తండ్రికి పిల్లలుగా దేవుడు మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రం దేవా. అలాంటి ఒక పిల్లలుగా మమ్మల్ని ఉంచి ప్రార్థన నేర్పించినందుకు స్తోత్రం అయ్యా. యేసయ్య ప్రార్థన చేయడం వలన తన జీవితంలో శరీరంలో రూపాంతరం వచ్చింది, ముఖంలో కాంతి వచ్చి తీరింది దేవా. ఈ రోజు దేవునికి సన్నిధిలో మేము కూడా పరలోక తండ్రి సన్నిధిలో ఉండి ప్రార్థన చేసేటప్పుడు మా జీవితంలో కూడా కొన్ని మార్పులు జరిగి ఏదేదో వాటిలో మేము ప్రార్థన చేస్తున్నామో వాటన్నిటిలో కొన్ని మార్పులు జరిగి తీరాలి. పిల్లల జీవితంలో మార్పు జరగాలి, కుటుంబ జీవితాల్లో మార్పు జరగాలి, సంఘంలో మార్పు జరగాలి, పరిచర్యలో మార్పు జరగాలి, దేశంలో మార్పు జరగాలి, చుట్టుపక్కల ప్రజల్లో మార్పు జరిగి తీరాలి.
ఈ రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం దేవా. ఈ రాత్రి వేళ ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యం బోధించిన సేవకులను దీవించండి. ఆరాధన నడిపించిన సేవకులను దీవించండి. అందరినీ కూడా సహాయపరచండి. ప్రత్యేకంగా ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ నలుదిక్కున ఉన్న ఇళ్లలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నా. వారిని రక్షించండి, విడిపించండి, స్వస్థపరచండి. దేవుని సన్నిధికి తోడుకు వారి పాప బంధకాలు ఎలగొట్టండి దేవా. దేవునితో ఉన్న ఒక ఏకాగ్రత, ఏక మనసు వారిలో వచ్చి తీరుగాక. ఇక్కడ జరిగిన కోడికల ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా రక్షణ, మారు మనసు, విడుదల, స్వస్థత జరిగి తీరుగాక. మేమందరం కూడా మా ఇళ్లలోకి, మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం దేవా. ఈ రోజు చెప్పబడిన వాక్యాన్ని పూర్తిగా గ్రహించి నూరంతులు పరం కాసి ఈ లోకంలో జీవించి పరలోక చేరుకెళ్ళడానికి కూడా కృప మాకు దయచేయండి దేవా. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవా మీ రెండో రాకడ వరకు తోడై ఉండును గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా. సరిపోలేదు, ఇంకా శక్తిగా, ఇంకోసారి గట్టిగా ప్రార్థనలు జీవించేందుకు స్తోత్రం చేద్దాం. దేవుడి సేవకులను జీవించేందుకు స్తోత్రం చేద్దాం. దేవుడి కూర్చున్న విశ్వాసాన్ని జీవించేందుకు స్తోత్రం చేద్దాం. దేవుడి ఊర్లో ఉన్న జీవించేందుకు స్తోత్రం చేద్దాం. క్లాసు జరిగినందుకు స్తోత్రం చేద్దాం. దేవుడు అందరినీ మరలా కలిపినందుకు స్తోత్రం చేద్దాం. దేవుడు అందరినీ దీవించును గాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అనే